బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఫస్ట్ ఆర్డర్ మార్నింగే క్యాష్ ఆన్ డెలివరీ. హాయ్ హలో నమస్తే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. నేను 8కి వచ్చిన 8:05 అట్లా ఆర్డర్ పడ్డది. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి వచ్చిన చాలా ఐటమ్స్ పడింది. బ్యాగ్ తీసుకుని వెళ్తాను. సో చూద్దాం ఈరోజు ఏంటంటే ఈరోజు వచ్చేసి బుధవారం వెకెన్సీ ఉంటుంది. ఇది థర్డ్ది, ఇది 4th ఆర్డర్. ఇది 225 బ్యాలెన్స్ అయింది. 4 ఆర్డర్స్ అయినాయి. టైం వచ్చేసి 9:30 అవుతుంది ఇప్పుడు. 5th ఇది. అయితే కిలోమీటర్స్ని బట్టి ఎంత ఎర్నింగ్స్ అయిందని చెప్పేయచ్చు ఏ డెలివరీ జాబ్ అయినా కానీ. 5 ఆర్డర్స్ అయినాయి. 266 బ్యాలెన్స్ అయింది. అయితే ఈ డెలివరీ జాబ్లలో దేంట్లో అయినా కానీ, బైక్ ట్యాక్సీ కానీ, డెలివరీ కానీ, గ్రోసరీ కానీ, ఎన్నైనా కానీ ఎన్ని డబ్బులు వస్తున్నాయని ఎట్లా చెప్పొచ్చు అంటే కిలోమీటర్స్ని బట్టి చెప్పేసేయచ్చు. జాబ్లో దేంట్లో అయినా కానీ 100 కిలోమీటర్లు కంపల్సరీ చేయాలి. 100 కిలోమీటర్లు చేస్తే 800 to 1000 రూపీస్ వస్తుంది. ఇది దేంట్లో అయినా కానీ, డెలివరీ జాబ్లో అయినా కానీ, బైక్ ట్యాక్సీలో కానీ, దేంట్లో కానీ ఒక 120 కిలోమీటర్స్ చేస్తే 1000 అబోవ్ వస్తుంది. అది దేంట్లో అయినా అంతే. ఇంకోటి ఏంటంటే కొన్ని తారుమారు ఉంటాయి. ఇన్సెంటివ్లు ఎక్కువ ఉంటాయి ఒక్కొక్క ప్లాట్ఫామ్లో, ఇన్సెంటివ్లు ఒక్కొక్క ప్లాట్ఫామ్లో తక్కువ ఉంటాయి. అంతే. దేంట్లో చూసినా ఎంత చూసుకున్నా కానీ కిలోమీటర్స్ని బట్టి ఎంత ఎర్నింగ్స్ అయిందని చెప్పేయచ్చు. అంటే ఇప్పుడు 100 కిలోమీటర్లు తిరిగామనుకోండి 8 to 10 రూపీస్ వస్తుంది అంతే కిలోమీటర్కి. అది ఏ ప్లాట్ఫామ్ అయినా ఏదైనా కానీ అంతే. 6 ఆర్డర్స్ అని 294 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 10:40 అవుతుంది. అంటే ఈ 100 కిలోమీటర్లు తిరిగితే 800 to 1000 వస్తాయని చెప్పినా కదా, అది వేరే ప్లాట్ఫామ్లో ఒక 100-200 అటు ఇటు అవుతుండొచ్చు అంతే. ఒక 100-200 ఎక్కువ తక్కువ వస్తుండొచ్చు అంతేగాని. 7 ఆర్డర్స్ అని 334 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 12:15 అవుతుంది. తిరిగిన కిలోమీటర్ 17 అంటే 17 డబల్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 34 ఏం వస్తుంది. 34 కిలోమీటర్స్. ఇందాక చెప్పినట్టు 100 కిలోమీటర్స్కు 1800 to 1000 రూపీస్ వస్తుందని చెప్పినా కదా. ఏ ప్లాట్ఫామ్లో అయినా 100-200 అటు ఇటు ఉంటుంది అంతే. అంతకు మించి నార్మల్ డేస్లలో అంత వస్తుంది. ఇంకా పండుగల పూట అండ్ సర్ది ఉన్నప్పుడు, వర్షం ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది అంతే. నార్మల్ డేస్లో ఎట్లా అంటే ఈరోజు పండగ లేదు అండ్ వీకెండ్ కాదు, ఇట్లాంటివి నార్మల్ డేస్ అన్నమాట. వీకెండ్ టైంలో అండ్ పండగ టైంలో అప్పుడు కొంచెం 1000 అబోవ్ వస్తుండొచ్చు. 100 కిలోమీటర్స్, 120 కిలోమీటర్స్కి అంతే. ఏ ప్లాట్ఫామ్ అయినా అంతే. కిలోమీటర్కి ఇంతనే ఉంటుంది. అదే దాని ప్రకారమే ఉంటుంది. మనం ఏ డెలివరీ జాబ్లో చేయాలనుకుంటున్నామో, ఎలా చేస్తున్నామో దాంట్లో ఒక 100 కిలోమీటర్స్ చేసేస్తే చాలు. ఇంక అంతే. 100 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ తిరగడం మంచిది కాదు అని నాకు అనిపిస్తుంది. 100 కిలోమీటర్స్ తిరిగి వచ్చినామంటే 800 to 1000 1100 వస్తుండొచ్చు వేరే ప్లాట్ఫామ్లో. అంటే ఒక వేరే ప్లాట్ఫామ్లో బైక్ ట్యాక్సీ కానీ, డెలివరీ కానీ, గ్రోసరీ డెలివరీ కానీ, ఏదైనా కానీ ఒక 100-200 అటు ఇటు వస్తుంది. ఎందుకంటే సర్జిపేలు ఉంటే ఎక్కువ వస్తుంది, ఇన్సెంటివ్లు అటు ఇటుగా ఉంటాయి అంతే. ఒక 100-200 అటు ఇటు ఉంటుంది అంతే. అన్ని సీజన్ల కన్నా రైనింగ్ సీజనే ఎక్కువ ప్రాఫిట్ వచ్చే సీజన్ కాబట్టి బండి కూడా అంతే ఇదవుతుంది. ఇంకొకటి ఏంటంటే చెప్పడం మర్చిపోయినా, ఈ సర్జిపేలు కానీ, ఇన్సెంటివ్లు కానీ వస్తే అవి మొత్తం బండికే తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే అవి అట్లా బండికి వెనక్కి పెట్టుకుంటే బండి సర్వీసింగ్, పెట్రోల్కో దేనికో దానికి అట్లా వస్తుంటాయి. మిగతావన్నీ ఆర్డర్ ఎర్నింగ్స్ మాత్రమే మనం చేసినట్టు లెక్క పెట్టుకోవాలి. సర్జిపేలు అండ్ ఇన్సెంటివ్లు ఇవన్నీ ఎట్లా అంటే తీసి పక్కన పెట్టుకోవాలి. ఎర్నింగ్ అవర్ వచ్చేసి 73.15, ఆర్డర్స్ ఏమో 8, లాగిన్ అవర్స్ వచ్చేసి 5:14, 5 గంటల 14 నిమిషాలు. అయితే నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ ఎంత అంటే 323 రూపీస్. ఇన్సెంటివ్ ఏమో 60 రూపీస్. ఈ 60 రూపీస్ ఈ 323లో యాడ్ చేస్తే నేను చేసింది మొత్తము 383 రూపీస్ నేను చేసింది మొత్తం.